మేకపాటి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో ఉదయగిరి హైస్కూల్లో 10 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. విన్నర్స్ గా దేవర్లగడ్డ జూనియర్స్, రన్నర్స్ గా దేవర్లగడ్డ బ్రదర్స్, మూడో విజేతగా కృష్ణాపురం టీంలు విజయం సాధించాయి. విజేతలకు మేకపాటి దంపతులు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ కు సహకారాన్ని అందించిన మేకపాటి దంపతులకు ఎంఎస్కేయు యువసేన ఉదయగిరి ఆధ్వర్యంలో ఘన భారీ గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి దంపతులు మాట్లాడుతూ ఈ ప్రాంత యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంత యువత కోసం తమ వంతు సహకారం అందిస్తామని, మీరు అదేవిధంగా విద్యార్థులు యువత కోసం ఆంధ్ర విద్యార్థి సంఘం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, సంక్రాంతితో ముగియాల్సి ఉన్న ఎక్కువ జట్లు పాల్గొనడంతో ఇన్ని రోజుల పాటు ఇంత మంచిగా కార్యక్రమం నడిపించినటువంటి కార్యనిర్వాహకులకు అభినందనలు తెలిపారు. గెలుపోటములు సహజమని, మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టు విజయం సాధించినట్టే అని, విజయం సాధించినటువంటి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానం చూపినటువంటి యువతకి ధన్యవాదాలని, ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు మహంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి ఖాజా, విద్యార్థి నాయకులు అనిల్, నాని, సంతోష్, గోపిదేశి చందు, ప్రసాద్, రాజేష్ రెడ్డి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బాగా ఉత్సాహంగా ఉండాలా, హాయిగా ఉండాలా, పండగ రోజు హుషారుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం అందరం చేరటం జరిగింది. కొంచెం ముందు వచ్చుంటే అందరూ కూడా ఉండేవాళ్ళు అనేది నాకు కూడా తెలుసు. నెల్లూరు నుంచి రావాల్సి వచ్చింది, వస్తా ఉన్నాము, వచ్చినాము, ఇప్పటికీ అయిపోయింది. ఉదయగిరి మనకేం కొత్త కాదు, పాతదే. దాదాపు పర్యాటక ఎమ్మెల్యేగా ఇక్కడ ఎక్కబెట్టాం కాబట్టి అంతా బాగానే ఉంది అని నాకు తెలుసు. అందరూ కూడా బాగానే సహకరిస్తారనేది కూడా నాకు తెలుసు. ఇంతకన్నా చిన్నగా కూడా భవిష్యత్తులో మనం ఉత్సాహాన్ని చూపించుకోవడానికి సమయం వస్తుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ఉత్సాహంగా చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. మీకందరికీ కూడా మంచి ఉత్తేజాన్ని లేపేదానికి కూడా మనము సహకరిస్తాం. అందరం ఉన్నాం. ఏబిఎస్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మీకు అందరికీ సహకరించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రీడల్ని మరి ప్రోత్సహించాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాలా సహకరిస్తానని, నేను మాజీ ఎమ్మెల్యేగా సహకరిస్తానని మాటిస్తూ, కేవలం గెలుపు ఓటములకే కాకుండా క్రీడా స్ఫూర్తి, జట్టు భావం, ఇంకా క్రమశిక్షణ పెంపొందించడం కోసం నిర్వహించబడింది. ఇందులో మొదటగా విజేతలకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జట్టులో విజయం సాధించిన వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ టోర్నమెంటు సంక్రాంతితో ముగియాల్సింది ఇంతవరకు కొనసాగిందంటే చాలా జట్టులు చాలా ప్రతిభని కనపరిచినట్టు అనిపిస్తుంది. ఇంతవరకు గట్టిగా పోరాడారు కాబట్టి ఇన్ని రోజులు కొనసాగింది ఇది. కాబట్టి విజయం చేకూరకపోయినప్పటికీ చాలా గొప్పగా తలపడి ప్రతిభని కనపరిచినటువంటి ప్రతి ఒక్క జట్టుకి కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా క్రికెట్ అనేది చూసే కొద్దీ చూసినంత ఆనందం, ఆడే కొద్దీ ఆడినంత ఆనందం, గెలిస్తే మరింత ఆనందం. కాబట్టి గెలిచిన విజేతలకు కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యనిర్వాహకులకు, ఇంకా ఎంపైర్లకు, ఏవిఎస్ సంఘానికి, ఏవిఎస్ విద్యార్థి సంఘానికి, ఇంకా ఎంఎస్కే యువసేనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇంతవరకు జరిగిందంటే దీన్ని ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు ఉదయగిరి ముద్దుబిడ్డ గౌరవశ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అందించిన ఆర్థిక సాయం కాబట్టి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్రికెట్ వల్ల మనం ఈ టోర్నమెంట్ ద్వారా మనం తెలుసుకునేదల్లా ఒకటే, విజయంలో వినయం, ఓటమిలో ధైర్యం. గెలిచిన వారు వినయంగాను, ఓడిన వారు ధైర్యంగాను ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ ఇంత గొప్పగా నడిపించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Hi Nilor, please subscribe to N3 TV.